కడప స్టీల్ ప్లాంట్ 25,000 ఉద్యోగాలు, 15,000 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తయి 3 ఏళ్లలో పూర్తవుతుంది. 3 ఏళ్లలో 25,000 ఉద్యోగాలు, 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అద్భుతమైనటువంటి సంపద సృష్టి. ఇది కడపలో నిర్మాణం చేస్తా ఉన్నటువంటి స్టీల్ ప్లాంటు. దానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి రాయేసి 4 ఏళ్ళు. మరి ఇది కడప స్టీల్ ప్లాంటు నిర్మాణం ఏది? అరే మాట తప్పడో మడం తిప్పడో ఎంతో అద్భుత సంక్షేమంగా అద్భుత కార్యక్రమాలు చేశాము, ఎంతో అభివృద్ధితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేశాము, రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసినటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి గారిని పొద్దున్న లేగిస్తే పొగుడుతున్నటువంటి వ్యక్తులు, రాష్ట్రంలో ఏదీ లేదు, ఇచ్చిన హామీల్ని 100కి 99% నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారు, 175 స్థానాలు గెలుస్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు. సరే, విశాఖ ఉక్కు విషయంలో మీ విధానం ఏంటనేది ఆల్రెడీ తెలిసింది కాబట్టి దీన్ని పట్టించుకోని అవసరం లేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళి హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే దాకా కూడా మీ వల్ల ఈ రాష్ట్రానికి కానీ విశాఖ ఉక్కు కానీ విశాఖ ఉక్కు కార్మికులకు జరిగినటువంటి న్యాయం కానీ లేదు. పవన్ కళ్యాణ్ ధైర్యంగా నేను అమిత్ షాతో మాట్లాడాను అని చెప్పాడు. సో మీరు ధైర్యంగా నేను మోడీతో మాట్లాడాను, నేను అమిత్ షాతో మాట్లాడాను, ఈ నిర్ణయం వెనక్కి తీసుకున్నాను మీరు ప్రకటించుకోలేకపోయారు. ప్రతిపక్షం ఉన్నటువంటి వ్యక్తి, ప్రతిపక్షం ఒక సింగిల్ సీటు గెలిచి ఆ సింగిల్ సీట్ కూడా వైసీపీకి అప్పచెప్పేసినటువంటి వ్యక్తి కేంద్రంతో ఉన్నటువంటి అమిత్ షాతో మాట్లాడి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేశాడు, విశాఖ ఉక్కు నిర్ణయాన్ని. మరి ముఖ్యమంత్రి గారు అధికారం నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దాని మనోభావాలు, ఆంధ్ర ప్రజలకు విశాఖ ఉక్కు ఉన్నటువంటి అనుబంధాలంటే తెలుసు కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తానని కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెప్తూ ఉంటే దాని మీద వీళ్ళు స్టాండ్ అంటే చెప్పలేదు, దాని మీద పోరాటము చేయలేదు, దాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఎక్కడా కూడా వీళ్ళు చేయాలి. వీళ్ళు మాత్రం అవినాష్ రెడ్డి కేసు కోసం 10 సార్లు ఢిల్లీ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళట్లేదు ఢిల్లీ. మరి అవినాష్ కేసు సిబిఐ విషయం నడిచినప్పుడు వారంలో 2 సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళట్లేదు. ఇప్పుడేమీ లేవా? ప్రధానితో సమీక్షలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పుడేమీ లేవా? అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయా? పోలవరం అన్నీ పూర్తయిపోయినాయా? రాష్ట్రానికి రాష్ట్రం కనీసం పంట నష్టం దీనికోసమైనా సరే ఢిల్లీ వెళ్ళి కేంద్రం మెడలు విడిచేసి మరి తెస్తానటువంటి ప్రత్యేక హోదా కోసం తిరుగుతున్నారు. మరి ప్రత్యేక హోదా తెస్తారా? సో ఏమీ లేదు, కేవలం స్వార్థ రాజకీయాలు, స్వప్రయోజనం కోసమే ఢిల్లీ చుట్టూ తిరిగేవాళ్ళు. అది ప్రజలకి అంటే అది అందరికీ అర్థమైపోయిన తర్వాత ఢిల్లీ ప్రయాణాలు మానేశారు. ఈలోపు ఎలాగో మీరు అనుకున్నటువంటి న్యాయం అవినాష్ రెడ్డి అరెస్టు ఆగిపోయి పాపం అరెస్ట్ అయితే ఆగలేదు కానీ అరెస్టు బెయిల్ వచ్చేసినాయి. అరెస్టు బెయిల్తో మాత్రం ఏదో విధంగా కింద మీద పెట్టి ఏదో విధంగా తిరిగి చేసుకుని ఏదో చేసుకున్నారు, కింద మీద పడ్డారు. ఆ అరెస్ట్ను మాత్రం బెయిల్ వరకు అరెస్ట్ రిమాండ్కి వెళ్ళకుండా బెయిల్తో పాటు బెయిల్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుని ఏదో చేసుకున్నారు, కింద మీద పడ్డారు. సో పవన్ కళ్యాణ్ లాంటి ఈరోజు బహిరంగంగా లక్షల మంది ఉన్నటువంటి వేదిక మీద చెప్తున్నారు విశాఖ ఉక్కుని అమిత్ షాతో మాట్లాడి నేనే ఆపాను అని. మరి మీరు చెప్పట్లేదు అంటే మీరు చెప్పుకోలేకపోతున్నారు. సరే, విశాఖ ఉక్కు విషయం వదిలేద్దాం. మరి కడప జిల్లాలో, ఆంధ్ర వెనకబడినటువంటి రాయలసీమ జిల్లాలో స్థానికులకి ఉద్యోగాలు కల్పించే విధంగా 125,000 మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి అని చెప్పి 15,000 కోట్ల రూపాయలతో నిర్మాణం అని చెప్పి 4 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్లలో పూర్తి చేస్తాము కడప ఉక్కు కర్మాగారాన్ని అన్నారు, భూమి పూజ చేశారు. మరి మాట తప్పని మడం తిప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు దాని మీద ఎందుకు నిర్మాణాన్ని పూర్తి చేయాల? శంకుస్థాపన దగ్గరే ఎందుకు ఆగిపోయింది? ఎన్నో చెప్పారు కదా, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాము, మెడికల్ కాలేజీలు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు. 17 మెడికల్ కాలేజీలకి 5 అవి కూడా పూర్తిగా ఇది లేకుండా దానిలో కూడా బోళ్ళని బొక్కలతో పాటు అంటే మళ్ళా దాని మీద కూడా ఏదో ఉచితంగా ఏదో లక్షల మందిని మెడికోల్ని తయారు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఫీజులు గీజులు హడావిడి అంతా మళ్ళా ఇచ్చేస్తూ అరాకొర వసతులతో నిర్మాణాలు చేసినటువంటి మెడికల్ కాలేజీలు. అంతకుమించి ఏం చేయగలిగారు? అంతకుమించి అసలు ఏం జరిగింది? సో ఇవాళకి 4 ఏళ్ళు పూర్తయింది. కడప కర్మాగారం స్టీల్ ప్లాంట్ అని చెప్పి నిర్మాణం అని చెప్పని 25,000 ఉద్యోగాలు పోయాయి, 10,000 కోట్ల రూపాయలు
నిధులతో పాటు నిర్మాణాలు పోయి శంకుస్థాపన రాయి మాత్రమే మిగిలే. ఇది కడప ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కానీ మాట తప్పు మనం తిప్పము. మా అన్నగారు ఇంకా పులి సింహం 99% అన్నీ చేసేసాం, ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేసామని చెప్తున్నారు పార్టీలో ఉన్నటువంటి పెద్దలు. మరి ఇది చూడాలి ఇంకా.